మేము బీరకాయ అయితే తరిమేసినాను అనమాట. చిన్న చిన్నగా తడుముకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తర్వాత గింజలు, కారం కాదు దాన్ని ఏమంటారు, కర్రపాకు. ఇదైతే ఇలా కాగిన తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నారు అనమాట. ఇంకా దీంట్లోకి ఒక టమోటా కూడా అనమాట. చూడండి టమోటాలా నా చేతులు ఎంత ఎర్రగా నిరంగమ్మగా. దీంట్లోకి అయితే ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం స్పూన్ తీసుకోవాలి, దీన్ని బాగా కలిపేయాలన్నమాట. బాగా కాగిన తర్వాత మనం టమోటాలో వేసుకోవాలా. స్పూన్లో నుంచి బాగా పెట్టుకోవాలి. దగ్గర అనే లైన్ చూడండి, దగ్గరకు వచ్చింది. ఇది బాగా కాగిన తర్వాత కొన్ని ఐటమ్స్ ఉంటాయన్నమాట. అల్లం పేస్ట్, ఇంకా ధనియాల పొడి, కారం, పసుపు. ఫస్ట్ పసుపు వేసుకోవాలి కదా, కారం వేసుకోవాలంట. డైరెక్ట్గా వేసుకుంటే మాడిపోతుంది అని చెప్తున్నారు అనమాట. తినాలి మనం అందరమాట, లేకపోతే మనం ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ కూర, ఎప్పుడు చేయలేదు. మా ఎక్క సీను ఏమైపోతే నాకు సంబంధమే లేదు. ఇప్పుడైతే కలిపేద్దాం రండి. వేయాలమ్మా ఇప్పుడు పసుపు టీ స్పూన్ అంత అనమాట. మళ్ళీ తర్వాత కారం వేద్దాం. ఇప్పుడు ఇంత ఒక స్పూను, కొంచెం ఇంకా కొంచెం 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 అంత ఇంకా కొంచెం తగ్గి ఇంకా సరే. ఓకే, ఉల్ల కారం, పసుపు వేసినాము. తర్వాత మసాలా అనమాట. మసాలా మనం చేతి ద్వారా వేసుకున్నాము, ఎందుకంటే ఎంత పడితే అంత వేస్తే అంతే. చాలా ఇంత ఒకటి చిన్న స్పూన్ అంతా అల్లం పేస్ట్, ఇది ఇంకా కొంచెం కొంచెమే వేసుకోవాలంట, ఎక్కువ వేసుకోకూడదంట. ఇంత వేసుకొని ఇప్పుడు మనం కలిపేయాలన్నమాట. అప్పుడే గుమ్మ గుమ్మ వాసనలు వస్తున్నాయి మాకైతే. ఇంకా అయిపోయి ఇట్లా కూడా తినేయచ్చు అనుకుంటున్నారేమో, తినకూడదు. సారీ, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయినామన్నమాట. ఏందో గుర్తు చేస్తాను, మీరు గుర్తుకుంటే కామెంట్లో తెలపండి. ఉప్పు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, ఉప్పు. ఇది ఇంత ఇట్లా ఇట్లా స్టైల్ ఇట్లా ఇట్లా వేసుకుని రాను. అయ్యో, ఇది బాగా ఇట్లా కలిపి మూత పెట్టుకోవాలి. ఇది ఉడికిన తర్వాత ఇంకా టేస్ట్ విషయం నేను చూపించలేను, ఎందుకంటే నేను ఇంకా జంప్ పోతున్నాను మా ఇంటికి. ఇది ఎలాగుంటే వస్తుందో మీ ఇంట్లో చేసి చూపించండి నాకు. ఓకే, వాటర్ వేయాలి దీంట్లోకి వాటర్ వేయాలన్నమాట. వాటర్ కొన్ని కొంచెం సమ్ వాటర్. మన కూర అయితే అయిపోలేదు, టేస్ట్ చూసి వద్దామండి. ఇది ఏం కూర రంగమ్మ? బీరకాయ కూర. బీరకాయ కూర ఫ్రెండ్స్. ఇలా చేయాలన్నమాట. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి, టేస్ట్ చూసి వద్దాం ఎట్లుందో. బీరకాయ ఇంకా ఉడకలేదు, ఉడికినది తీసుకున్నాము. ఇదైతే ఉడకలేదు, దానికి తిన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నేను పని మీద బయటకు పోతున్నాను అనమాట. ఇది ఎట్లా ఉడికింది ఎట్లుందో ఏమో చెప్పలేను. బాయ్ ఫ్రెండ్స్.